వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఇవాల్టి ముఖ్యాంశాలు. కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట ఘటనలో 9 మంది భక్తులు మృతి చెందినట్లుగా అంచనా. పలువురు గాయపడినట్లు సమాచారం కాగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు, హోం మినిస్టర్ అనిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై స్పందించిన అచ్చెన్నాయుడు మరియు గౌత్ శిరీష గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మొంతా తుఫాన్లో ఉత్తమ సేవలు కనబరిచిన వారికి అభినందనలు తెలియజేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ముందస్తు చర్యల్లో భాగంగా ఆస్తి ప్రాణ నష్టం లేకుండా చేయగలిగామని స్పష్టీకరించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి కార్తీక మాసం ఉత్తాన ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ రోజున భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. మొంతా తుఫాన్ కారణంగా ఆస్తి ప్రాణ నష్టం లేకుండా చేశామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. మొంతా తుఫాన్ కారణంగా ఆస్తి ప్రాణ నష్టం లేకుండా చేశామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. మొంతా సేవలు ఉత్తమ సేవలందించిన వారి కోసం సీఎం క్యాంపు కార్యాలయంలో అభినందన కార్యక్రమం నిర్వహించారు. పలువురిని సైక్లోన్ మొంతా ఫైటర్లుగా గౌరవిస్తూ సర్టిఫికెట్లు, జ్ఞాపికలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తుఫాన్పై సమాచారం ముందుగానే ఇచ్చి ప్రజలకు అవగాహన కల్పించారు. పర్చూరు వాగులో కొట్టుకుపోతున్న వ్యక్తిని డ్రోన్ ద్వారా గుర్తించి కాపాడారు. ప్రార్థనా మందిరం చుట్టూ వరద నీరు వస్తే 15 మందిని కాపాడారు. వరద నీటిని తొలగించే పనులు వేగంగా జరిగాయి. సాంకేతికతతో పాటు అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు సహకరించారు. రాష్ట్రానికి 2 సమస్యలు: రాయలసీమ కరువు, కోస్తాంధ్రకు తుఫాన్లు. సమర్థ నీటి నిర్వహణ ప్రాజెక్టుల నిర్మాణంలో రాయలసీమలో కరువు లేకుండా చేశాం. ఈసారి మొంతా తుఫాన్పై అధికారులతో బృందం సిద్ధం చేశాం. వారికి సాంకేతిక సపోర్ట్ ఇచ్చామన్నారు. అద్భుతంగా పనిచేశారని కొనియాడారు. పరిస్థితిని సమీక్షించి రియల్ టైంలోనే హెచ్చరికలు పంపించారన్నారు. వర్ష ప్రభావం, గాలుల తీవ్రతను టెక్నాలజీతో పరిరక్షించామని పేర్కొన్నారు. ముందస్తు జాగ్రత్తలు, హెచ్చరికలు పంపి ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా చేశామని తెలిపారు. ఇటీవల కాలంలో మీరు చూస్తే ఎప్పుడు కూడా నేను ప్రయోగాలు చేస్తూ ఉంటాను. వచ్చిన తర్వాత అనేక విధాలుగా ప్రయత్నాలు చేసి సమర్థవంతంగా ఎదుర్కొన్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఉదాహరణకు హరికేన్ 96-97లో హరికేన్ వచ్చింది. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి మొత్తం అతలాకుతలం అయిపోయింది. ఆ రోజు మీరు చూస్తే డెవాస్టేషన్ ఒక 6-7 రోజుల్లో మాక్సిమం 10 డేస్లో నార్మల్సీ తీసుకురాగలిగాం. ఫస్ట్ టైం ప్రివెంటివ్ మెజర్ కింద తీసుకున్నప్పుడు మీరు చూస్తే ఎంత బాగా చేశారంటే ఒక టీం కింద లాస్ట్ మైల్లో ఉండే సెక్రటరియట్లో ఉండే వ్యక్తుల్ని కదిలించి రియల్ టైంలో ఫిజికల్గా వాళ్ళు వెళ్ళారు. టెక్నాలజీ సపోర్ట్ ఇచ్చాం. ఇది వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఈరోజు ఇక్కడ మీరు చూస్తే ఒక 5 పాయింట్ ఫార్ములాతో ఈ తుఫాన్ని ఎదుర్కోవడానికి ముందుకు పోయాం. 0 డెత్స్ ఉండాలని చెప్పి కోరుకున్నాం. ఎక్కడా ఎవరు చనిపోకూడదు. అదే సమయంలో ఆస్తి నష్టం, ప్రాణ నష్టాన్ని పూర్తిగా కాపాడాలని ముందుకు పోయాం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి పాల్గొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతి నెల 1వ తేదీనే ఇంటి వద్దకే పింఛన్లు అందజేస్తున్నారని ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి పేర్కొన్నారు. పోలాకి మండలం బబుగాం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో స్థానిక కూటమి నేతలతో కలిసి పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లను స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసాతో నిరుపేదలకు, నిరస్రాయులకు ఆర్థిక భరోసా చేకూరుతుందన్నారు. ఈ అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని, లబ్ధిదారులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాగానే పింఛన్లు 3,000 నుండి 4,000 వరకు పెంపు చేయడం, పింఛన్లు ప్రతి నెల మొదటి తారీఖునే అందజేయడం పట్ల తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 1వ తేదీనే పింఛన్ల పంపిణీకి అధిక ప్రాధాన్యతనిస్తుందన్నారు. మొదటి రోజునే 100% పింఛన్ల పంపిణీకి కృషి చేయాలని సంబంధిత సచివాలయ సిబ్బందికి ఎమ్మెల్యే సూచించారు.
ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తుందన్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎటువంటి ఆలస్యం లేకుండా పింఛన్లను ఇంటింటికి వెళ్లి పంపిణీ చేసినట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన, కాయ రవి, గోవిందరావు మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. థర్మల్ పవర్ ప్లాంట్ పై జిల్లా మంత్రి, స్థానిక ఎమ్మెల్యే ప్రజలకు వాస్తవాలు చెప్పాలని సిపిఎం పార్టీ వారు డిమాండ్ చేశారు. జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కార్యవర్గ సభ్యులు కె మోహన్ రావు స్థానిక సిపిఎం కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇండోసెల్ కోసం సర్బుజిలి, బూర్జా మండలాల్లో జెన్కో పేరుతో భూసేకరణ ప్రయత్నిస్తుందన్నారు. ప్రజలకు వాస్తవాలు చెప్పాలని జిల్లా మంత్రిని, స్థానిక ఎమ్మెల్యేను కోరారు. థర్మల్ పవర్ ప్లాంట్ వలన రిజర్వాయర్ టీసీఎంలు నీరును పవర్ ప్లాంట్ కి ఇవ్వడం వలన శ్రీకాకుళం జిల్లా మారుతుందని, ప్రజలు ఉపాధి కోల్పోయి వలసల బాట పడతారని అన్నారు. థర్మల్ పవర్ ప్లాంట్ వల్ల బూడిదొస్తుంది తప్ప ఉపాధి రాదని ఎద్దేవా చేశారు. ఇండోసెల్ కంపెనీకి వ్యతిరేకంగా కాడేరులో ప్రజలు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తున్నారని, కోర్టు కూడా ప్రజలకి భూములకు నీరు ఇవ్వాలని చెప్పిందని గుర్తు చేశారు. ఇండోసెల్ కంపెనీ గతంలో స్మార్ట్ మీటర్ కోసం ఒప్పందం చేసుకుని ఇవాళ రాష్ట్రాన్ని దోచుకుంటుందని, అలాంటి కంపెనీకి శ్రీకాకుళం జిల్లా దారాదత్వం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇండోసెల్ థర్మల్ పవర్ ప్లాంట్ కోసం ఎందుకు వాస్తవాలు ప్రజలకు చెప్పడం లేదని వారు ప్రశ్నించారు. ఇండోసెల్ థర్మల్ పవర్ ప్లాంట్ కు వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తారని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇండోసెల్ పవర్ ప్లాంట్ ప్రతిపాదన విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు పాల్గొన్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం రణస్థలం పంచాయతీలో బండిపాలెం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు మరియు రణస్థలం సర్పంచ్ పిన్నిటి వెంకట బానోజీ నాయుడు పాల్గొన్నారు. వారితో పాటు కరిమజ్జి అప్పలనాయుడు, గొర్లెహరి, పచ్చిపాల పెంటయ్య, మీసాల చిన్ని, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఏకాదశి పర్వదినం కావడంతో శ్రీ వెంకటేశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. నర్సన్నపేట మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి కార్తీక మాసం ఉత్తాన ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు ఆలయ ప్రధాన అర్చకులు చామమూర్తి సాయి కృష్ణమాచార్యులు ప్రత్యేక అలంకరణతో స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పించారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. స్వామివారికి అత్యంత ప్రీతి పాత్రమైన రోజున భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ కొవ్వొత్తుల ర్యాలీలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అమరవీరుల త్యాగాలు దేశ ఐకమత్యం, సమగ్రతకు పునాది అని, వారి స్ఫూర్తి యువతకు ప్రేరణగా నిలవాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఉద్ఘాటించారు. రాష్ట్రీయ ఏక్తా దివస్ అమరవీరుల వారోత్సవాల ముగింపు సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం నిర్వహించిన భారీ కొవ్వొత్తుల ర్యాలీలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ఐక్యత, సమగ్రత పరిరక్షణలో అమరవీరుల త్యాగాలు కీలకమని, ఈ స్ఫూర్తితో యువత దేశ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. సమాజంలో పోలీసుల పాత్ర అత్యంత కీలకమైందని పేర్కొన్నారు. ఏదో ఒక టైంకి సఫర్ అవుతారు. అది లాంగ్ వర్కింగ్ అవర్స్ ఉండొచ్చు, లేకపోతే ఆక్యుపేషన్ రిలేటెడ్ హెల్త్ హజార్డ్ అది ఉండొచ్చు, లేకపోతే కొంతమంది సుప్రీం అదే మన ఎక్స్ట్రీమ్ సాక్రిఫైస్ చేసిన వాళ్ళు కూడా ఉండొచ్చు. సో ఆ ఫ్యామిలీస్ వాళ్ళకు కూడా మనం ఈ వెల్ఫేర్ యాక్టివిటీస్ కానీ, ఇది కాకుండా ఇతర వేరే అదర్ యాక్టివిటీస్ కూడా మనం చేస్తున్నాం. అది కూడా పబ్లిక్ కి తెలియాలి. మోర్ ఇంపార్టెంట్లీ మన పోలీస్ లో ఉన్న, అంటే ఫోర్సెస్ యూనిఫామ్ సర్వీస్ లో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్పాలి. అది ఒక భావన ఒక 1 వీక్ నుంచి మనం చేస్తాం. సో కాబట్టి చాలా సంతోషం. మెయిన్ గా 31 అక్టోబర్ రోజున ఇది ఎండ్ చేయడం, మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి ఇదే రోజు రావడం, సో దీనికి సంతోషం. ఎస్పీ గారు పెట్టిన ఈ కాంపిటీషన్స్ వల్ల ఇంకా మన పిల్లలకి, ఇంకా స్టూడెంట్స్ కి ఇంకా అవగాహన కలగడం చాలా చాలా సంతోషం. కాబట్టి మరి ఒకసారి నాకు ఈ పోలీస్ కమమరేషన్ డే ఒక వీక్ లాంగ్ ఎక్సర్సైజ్ దీనికి పిలవడం చాలా చాలా థ్యాంక్ యూ. అండ్
ఇంకా ఫ్యూచర్ లో కూడా మనం ఇలాంటి ప్రోగ్రామ్స్ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఎక్కడైనా ఉంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా యాజ్ అ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఏదైనా సాయం కావాలంటే మనం ఇస్తాను. పోలీస్ అమరవీరుల వారోత్సవాలు ముగింపు సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద నుంచి ప్రారంభమైన శాంతియుత ఈ ర్యాలీ డే అండ్ నైట్ జంక్షన్ వరకు కొనసాగింది. ర్యాలీ ముగింపు సందర్భంగా పాల్గొన్న అధికారులు డే అండ్ నైట్ కోడలి వద్ద మానవహారంగా ఏర్పడి కొవ్వొత్తులతో అమరవీరుల స్మారకార్థం మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి, ట్రైనీ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్ కుమార్, అదనపు ఎస్పీ కెవి రమణ, డీఎస్పీలు వివేకానంద, శేషాద్రి, సిఐలు, ఆర్ఐలు, పెద్ద ఎత్తున పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పల్లెల్ని సర్వాంగ సుందరంగా మార్చడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని ఎమ్మెల్యే కోన రవికుమార్ స్పష్టం చేశారు. పల్లెల్ని సర్వాంగ సుందరంగా మార్చడమే కూటమి ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమని ఆమ్దాలవలస ఎమ్మెల్యే పియూసీ కమిటీ చైర్మన్ కోన రవికుమార్ స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. సర్బుజిలి మండలం మతలాబుపేట గ్రామ పంచాయతీలో 1,30,00,000 రూపాయల ఉపాధి హామీ నిధులతో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువలను ఆయన ప్రారంభించారు. మతలబుపేట గ్రామంలో ఈ నిర్మాణం పూర్తవడంతో ప్రజలకు ఎన్నో సంవత్సరాలుగా ఉన్న ఇబ్బందులు తొలగిపోయాయని, ప్రతి ఇంటికి రవాణా సౌకర్యం, పరిశుభ్రమైన వాతావరణం కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు నేరుగా ప్రయోజనం చేకూరేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని రవికుమార్ సూచించారు. గ్రామ అభివృద్ధికి తీసుకున్న ఈ చర్యలపై మతలాబుపేట ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ శివాల సూర్యం, జనసేన ఇన్ఛార్జ్ పేడార రామ్మోహన్, మండల అధ్యక్షులు అంబాల రాంబాబు, ఇతర కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే గొండుశంకర్ పర్యటించి సహాయక చర్యలు చేపట్టారు. మొంతా తుఫాన్ ప్రభావం వల్ల నష్టపోయిన మత్స్యకార ఇతర కుటుంబాలకు కూటమి ప్రభుత్వం తక్షణ సహాయం నిమిత్తం నిత్యావసర సరుకులను అందిస్తుందని, విపత్తుల సమయంలో సహాయక చర్యలకు తమ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండుశంకర్ పేర్కొన్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో రేషన్ పంపిణీకి శుక్రవారం ఆయన శ్రీకారం చుట్టారు. గారమండలం బందర్వానిపేట, కె మత్స్యలేశం, కళింగపట్నం పంచాయతీలోని మత్స్యకార కుటుంబాలకు 50 కేజీల చొప్పున రేషన్ బియ్యాన్ని ఎమ్మెల్యే అందజేశారు. అంతేకాకుండా మత్స్యకారులకు కేజీ చొప్పున ఆయిల్, కందిపప్పు, ఉల్లిపాయలు, బంగాళదుంపలు, పంచదార వంటి నిత్యావసర సరుకులను కూడా త్వరలో అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని అర్హులైన అందరికీ అందేలా చూడాలని స్థానిక తహసీల్దార్, మండల అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు. మొంతా తుఫాను కారణంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం ఎవరైతే ఈ ఫ్లడ్, తుఫాన్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఏదైతే కోస్టల్ ఏరియా గానీ, అలాగే లోతట్టు ప్రాంతాలు ఏవైతే దెబ్బతిన్నాయో, అలాగే మత్స్యకారులు గత వారం రోజుల నుండి వేటకు వెళ్లకుండా పూర్తిగా ఇంట్లోనే ఉన్నందువల్ల వాళ్ళు పూర్తిగా ఉపాధి కోల్పోయి చాలా ఇబ్బందులకు గురవుతున్నందువల్ల వారికి ఆదుకోవడానికి కోసం తక్షణ సహాయం నిమిత్తం 50 కేజీల రైసు, అలాగే పంచదార, నిత్యావసర వస్తువులు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఒక కుటుంబానికి మత్స్యకారులకి, అలాగే చేనేత కార్మికులకి, అలాగే అందరూ కూడా ఎవరు ఇన్లాండ్ ఫిష్ హంటర్స్ కూడా అందరికి కూడా ఇది ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఎంతో మంది మత్స్యకారుల సోదరుల కుటుంబాలకి ఎంతో ఉపయోగం కలుగుతుంది. వారు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో గత 5 సంవత్సరాల్లో ఏ రోజు కూడా ఇలా ఎన్నో విపత్తులు వచ్చినా ఇలా ఎవరిని పట్టించుకోలేదు. గతం మళ్ళీ 14-19లో ఇదే ప్రాబ్లం వస్తున్నప్పుడు కూడా అప్పుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఇలాగే ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా ఇదే పద్ధతిలో మళ్ళీ ఇచ్చారని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా నేను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ అన్న గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, దీనివల్ల తాత్కాలికంగా ఎంతో ఉపశమనం కలుగుతుంది. ఎందుకంటే వాళ్ళు వేటకి వెళ్ళలేదు కనుక చాలా మంది నిరుపేదలు ఉన్నారు. వారందరికీ తినడానికి ఇంట్లో రైస్ కూడా లేని పరిస్థితిలో 50 కేజీలు ఇవ్వడం చాలా సంతోషం. అలాగే గార పంచాయతీలోని సిలకం గ్రామంలో తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పంటలను
శంకర్ స్వయంగా పరిశీలించారు. శ్రీ సూర్యనారాయణ స్వామివారికి ఏకాదశి పురస్కరించుకుని కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత ఉషా పద్మినీచాయ సమేత శ్రీ సూర్యనారాయణ స్వామివారికి కళ్యాణం జరిపారు. శనివారం కార్తీక శుద్ధ ఏకాదశి పురస్కరించుకుని స్వామివారికి కళ్యాణం నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ మరియు ఆలయ కార్యనిర్వహణ అధికారి కేఎన్విడి ప్రసాద్ తెలిపారు. ఆలయ అర్చకులు సందీప్ శర్మ మరియు వేద పండితులు వేద మంత్రాలు మంగళ వాద్యాల నడుమ స్వామివారికి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. నిబద్ధత అంకితభావంతో పనిచేసే వారిని ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని జిల్లా కలెక్టర్ అన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి మారెళ్ల వెంకటేశ్వరరావు పదవీ విరమణ సందర్భంగా జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన ఆత్మీయ అభినందన సభలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. 1995లో డిప్యూటీ కలెక్టర్గా రెవెన్యూ శాఖలో చేరిన వెంకటేశ్వరరావు ఏ భాగంలో పనిచేసిన ప్రజల అభిమానాన్ని పొందారని తెలిపారు. డిఆర్ఓగా ప్రోటోకాల్ సంబంధిత విషయాలను సమర్థవంతంగా ఎటువంటి వివాదాలు లేకుండా నిర్వహించారని కలెక్టర్ ప్రశంసించారు. జిల్లాలో జరిగిన ప్రతి ముఖ్య కార్యక్రమంలో ఆయన పాల్గొని సమయస్ఫూర్తితో పనిచేశారని కొనియాడారు. జిల్లా సంయుక్త కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ వెంకటేశ్వరరావు అభినందించిన సేవలు ఎంతో నిబద్ధతతో కూడి ఉన్నాయని పేర్కొన్నారు. శ్రీకాకుళం శాసనసభ్యులు గుండెశంకర్ మాట్లాడుతూ శ్రీకూర్మం ఆభరణాలు తెప్పించడంలో అరసవెల్లి రాష్ట్ర పండుగ వైభవంగా జరగడంలో ఆయన చేసిన సేవలు ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర డిప్యూటీ కలెక్టర్ అసోసియేషన్ అధ్యక్షులు ధర్మచంద్రారెడ్డి సైతం ఆయనను పదవీ కాలంలో అధికారులందరూ మన్ననలు పొందిన వివాదరహిత వ్యక్తిగా అభినందించారు. ట్రైనింగ్ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్ కుమార్ మాట్లాడుతూ ఎంత పనివత్తుడు ఉన్నా చిరునవ్వుతో అందరితో సమన్వయం చేసుకుంటూ సాగారని తెలిపారు. జిల్లా రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీరాములు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్డీఓలు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. షార్ట్ సర్క్యూట్తో పురిలు దగ్ధమైన కుటుంబాలను మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ పరామర్శించి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెల నియోజకవర్గం రణస్థల మండలం బుడుమూరు గ్రామంలో షార్ట్ సర్క్యూట్ వలన పురిలు దగ్ధమైన 3 కుటుంబాలను ఎచ్చెల నియోజకవర్గం సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ పరామర్శించి వారికి బట్టలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలా జరిగిన రోడ్డును పడ్డ కుటుంబాలకు ధైర్యం చెప్పి ఇలా జరగడం దురదృష్టకరమని తెలియజేస్తూ వారికి మనోధైర్యాన్ని నింపడం జరిగింది. అధికారులతో మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారా తక్షణమే ఈ కుటుంబాలకు ఆర్థికంగానూ నూతనంగా గృహాలు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో లావేరు మండలం పార్టీ ఉపాధ్యక్షులు గొర్లె సూర్యప్రకాష్ రావు, సర్పంచ్ పెదనాయన చిట్టిబాబు, ఎంపీటీసీ బొడ్డ రవికుమార్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.